హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జ్ పై ట్రావెల్ చేశారు. ఈ వంతెనపై జర్నీ అనుభూతిని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నా అంటూ రష్మిక చెప్పుకొచ్చారు. 10 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి అమోఘమంటూ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధికే ఓటు. అటల్ సేతు వంతెనపై ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 2 గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయడం అమోఘం. ఇది సాధ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ బ్రిడ్జ్ వల్ల మనం ముంబై నుంచి నవీ ముంబైకి ఈజీగా జర్నీ చేయొచ్చు. ఇలాంటివి చూస్తుంటే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు. యువ భారత్ దేన్నైనా సాధించగలదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. దేశంలో మౌలిక వసతులు, రహదారులు అద్భుతంగా ఉన్నాయి. కనుక అందరూ అభివృద్ధికి ఓటు వేయాలి అంటూ రష్మిక అన్నారు. ముంబై నగరంలో నిర్మించిన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరిలో ప్రారంభించారు. దేశంలో అత్యంత పొడవైన వంతెన ఇదే కావడం విశేషం. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్లోని సహావా షేవాను ఇది కలుపుతుంది. 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ అటల్ సేతును నిర్మించారు. దీని మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఇందులో 16 కిలోమీటర్లకు పైగా సముద్రంపైనే నిర్మించడం విశేషం. ఇక రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ వరుసగా సినిమాలు చేస్తుంది. గతేడాది రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. ఇక ఈ ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో నటిస్తున్న పుష్ప 2 చిత్రం విడుదల కానుంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇందులో శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది రష్మిక. దీంతో పాటు శేఖర్ కమల తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ధనుష్, నాగార్జున పాత్రలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. దీంతో పాటు ఇటీవలే సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది రష్మిక. మురుగదాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇవి కాకుండా రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్, చావా వంటి సినిమాలు కూడా రష్మిక చేతిలో ఉన్నాయి.